హృదయపూర్వక నమస్కారాలు. నేను ఆ రోజే చెప్పా. ఎప్పుడు ఒక సంవత్సరం క్రితమే ఎన్నికల ముందు చెడపకరా చెడపకరా చెడేవు, బంతిని గోడకేసి కొడితే అది మళ్ళీ రివర్స్ వస్తుంది అని చెప్పా. వినలేదు ఆ రోజు. ఏయ్ మాకు అధికారం ఉంది, ఈ పోలీసులు మేము చెప్పినట్టే వింటారు, నామినేషన్లు ఏనీయకుండా గుంజుకున్నారు, వేసిన నామినేషన్లు పేపర్లో నుంచి డాక్యుమెంట్స్ పెరికేసినారు. గెలిచిన చోట కూడా గెలిచింది వాళ్ళు, మేము గెలిచిన చోట కూడా వాళ్ళు గెలిచినట్టు డిక్లేర్ చేసుకున్నారు. బెదిరించారు, భయపెట్టారు. ఎంత అరాచకం చేశారు అంత అరాచకం చేసేసారు. నేను ఒకటే, ప్రజల మద్దతుతో ప్రజలతో ఓట్లతో గెలిచి కనుక ఆ సీట్లో కూర్చొని ఉంటే దాన్ని గుంజుకోవడం తప్పే, నేను కూడా ఒప్పుకుంటా. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అనుకోండి, ఇప్పుడు ఈవీఎంల అంశం వద్దండి, తర్వాత మాట్లాడదాం దయచేసి. చర్చ పక్కదారి పట్టించొచ్చు సార్. చర్చ పక్కదారి పడుతుంది. ప్రసాద్ గారు మీరు మాట్లాడండి సార్, దయచేసి ఆగాలి. ఎందుకంటే ప్రసాద్ గారు చాలా చాలా లేట్ గా జాయిన్ అయ్యారు. ఆంజనేయుడు గారు, మోహన్ రెడ్డి గారు దయచేసి మీ ఇద్దరు ఆగాలి. ప్రసాద్ గారు లేట్ గా జాయిన్ అయ్యారు అని చెప్పండి. ప్రసాద్ గారు సమాధానం చెప్తాను. గెలిచుంటే తప్పు. మీరు ఆ రోజు ఎట్ట ఎన్నికలు చేశారు? అత్యంత దారుణంగా భయపెట్టి నామినేషన్ పేపర్లు గుంజుకుని నామినేషన్ వేయనీయకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవడైనా పొరపాటు నీ నామినేషన్ వేసాను అనుకోండి, ఆన్లైన్ లో పోయి చూసుకోరంటే నా ల్యాండ్ ఆన్లైన్ లో ఉండదు, నా ఇల్లు ప్రాపర్టీ ట్యాక్స్ మారిపోయి ఉంటుంది, ట్యాక్స్ మారిపోయి, ఇన్ని రకాలు బెదిరించి గెలిచారు. నిలబడదు అది ఎక్కువసేపు. ఒకవేళ ప్రజాక్షేత్రంలో ప్రజలు ఓట్లేసి గెలిచిపోయి ఆ సీట్లో కూర్చొని ఉంటే అటువంటి వాడిని కనుక తీసుకుంటే తప్పే, దాన్ని మేము కూడా యాక్సెప్ట్ చేయం. మీరు చేసినటువంటి అరాచకం, రాష్ట్ర వ్యాప్తంగా 675 పైచిలకు జెడ్పీటీసీలు ఉంటే కనీసం ఒక 10 దాంట్లో కూడా ఎలక్షన్ జరపనిలా. మీరు అంత చేసేసి ఈ రోజు సూక్తి ముక్కాలి బోధిస్తా ఉంటే ఈడ వినడానికి ఎవరు సిద్ధంగా లే. ఏం చెప్పేది? ఈ రోజు వినండి వినండి, ఆవేశపడబాకండి. ఇప్పుడు అట్లా కాదు ప్రసాద్ గారు, వాళ్ళ పీఠాన్ని మీరు మేయర్ పీఠాన్ని లాగేసుకుంటే వారికి ఆవేశం రాకేమొస్తుంది? చాలా లాగుతాం, ఇంకా లాగుతాం, నీకేం డౌట్ ఏం లే. అవునా? కూడా లాక్కోవడం అంటే ఇప్పుడు లాక్కోవటం అంటే మీరు ఆ రోజు చేసిందే కదా, పెరుక్కున్నారు కదా, గుంజుకున్నారు కదా. మీరు గుంజుకున్న దాన్ని మళ్ళీ గుంజి మళ్ళీ ప్రజాక్షేత్రంలో పెడుతున్నాం. మీకు తప్పదు. మీకు ఏదైతే చేశారో అది మళ్ళీ రిటర్న్ వస్తుంది మీకు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజాస్వామ్యాన్ని మీకు గుణపాఠం నేర్పించడానికి ఇవన్నీ జరుగుతా ఉంది. మీ కడప జిల్లాలో కూడా ఇటువంటి చాలా జరుగుతాయి. పులివెంద మున్సిపాలిటీలో కూడా మేము ఆ రోజు చెప్తాం కదా, కుప్పం మున్సిపాలిటీలో మీరు ఏ విధంగా అరాచకం చేశారు, ఏ విధంగా దౌర్జన్యం చేసి ఎన్నికలకు గెలిచారు ప్రజలకు తెలుసు, ప్రజాస్వామ్య విలువలు ఉన్న వాళ్ళకి తెలుసు. రేపు పొద్దున ఇదే పులివెందుల మున్సిపాలిటీకి వస్తుంది, మీరు చూడండి. అంటే పులివెందుల మున్సిపాలిటీ మీద మీ జెండా ఎగిరిద్ది అయితే ఆల్రెడీ కడప మీద ఎవరికి ఆనందం సార్? మాకేమన్నా కాదు, వారు చెప్తుంటే అంత కాన్ఫిడెన్స్ గా చెప్తుంటే పులివెందులు అంటే అంత ఈజీనా? కాదు కాదు, లేదు నేనంటే ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, వారు కిడ్నాప్ చేయడం సార్. ఒక నిమిషం మోహన్ రెడ్డి గారు, పులివెందులు అంటే ఒక్క నిమిషం వినండి. పులివెందుల అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట. ఒక్క నిమిషం ప్రసాద్ గారు, పులివెందుల అంటే ఆషామాషి ఏదో వైజాగ్ లేకపోతే రాజమండ్రి లేకపోతే కుప్పం కాదండి. పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డి గారు కంచుకోట. అక్కడ మీరు జెండా ఎగరేయడం అంత ఈజీ కాదు, డిబేట్ లో చెప్పినంత ఈజీ కాదు, గుర్తుపెట్టుకోండి. ఒక నిమిషం వినండి సార్, వినండి వినండి. అశేష ప్రజాబలం ఉన్నటువంటి ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. అశేష ప్రజాబలం ఉన్నటువంటి ఎన్టీఆర్ గారు ఓడిపోయి ఉన్నారు. ఈయన పులివెందుల జగన్మోహన్ రెడ్డిని ఓడగొట్టడం అనేది అది పెద్ద పనే కాదు. ప్రజాస్వామ్యంలో ఎవరినైనా ఓడగొడతారు. ఇప్పుడు అంతెందుకు ఢిల్లీలో కేజ్రీవాల్ గారు ఓడిపోలేదా?
మమతా బెనర్జీ గారు ఓడిపోలేదా కాన్స్టిట్యూన్సీ అదేదో సరే constituency 50 సంవత్సరాల నుంచి ఇప్పుడు వారు కంచుకోట అండి పులివెందులు అంటే. సార్ కడప జిల్లా మా కోట మేము ఎప్పుడు మేము మెజార్టీ సీట్లు గెలిచాం. ఈ రోజు సచ్చి చెడి చావు తప్పి కన్నులు అటు పోయినట్టు 1-2 సీట్లు గెలుచున్నారు కడపలో. కడప జిల్లా కోట పైన మా జెండా ఎగిరిందా లేదా? ఓకే ఆ? ఓకే 10లో మొత్తం మేము 8 గెలిచాం కదా, ఇంకేముందాడా గెలవడానికి? సో పులివెందుల కూడా ఖచ్చితంగా మున్సిపాలిటీ మీ కైవసం అవుతుంది. పులివెందుల మున్సిపాలిటీలు గెలిచిన తర్వాత ఇదే 1990 డిబేట్ లో కూర్చుంటాము. ఇదే మోహన్ రెడ్డి గారిని పిలవండి. రైట్ 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 సాయిరెడ్డి గారి పరిస్థితి ఏంటి? సాయిరెడ్డి గారిని వెనక నుంచి ఏమైనా ప్రోత్సహిస్తున్నారా? అసలు విషయం చెప్తాను. సాయిరెడ్డి గారు నిన్న పాపం ఆయన గావు కేకలు, ఏడుపులు, పెడబొబ్బులు ఇవన్నీ చూసాం మనం. ఆయన అరుపులు, కేకలు. అదేదో సామెతను చూసినారా, 1000 ఎలుకలు తిన్న పిల్లి కాశీయాత్రకు పోయినట్టు. అవును అవును. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి పాపాల్లో, ఆర్థిక అవకతవకల్లో, అక్రమాల్లో అన్నిట్లో సాయిరెడ్డి కింగ్ మేకర్. ఓకే ఈ రోజు పక్కా దాంట్లో ఏం సందేహం లే. ఈ రోజు ఆయన నిన్నకొచ్చి నా ప్లేస్ 2 నుండి 2000 పడిపోయిందా నాయన, నీ పార్టీనే 2 నుండి ఆకాశం నుండి పాతాళానికి పడిపోయింది. నువ్వేంటి 2000 పడిపోయేది? నీ పార్టీ ఆకాశం నుండి పాతాళంలో పడి ఉంటుంది. పడిపోయింది పాపం ఈవీఎంలతో లేపుకున్నారు కాబట్టి మాట్లాడితే మోహన్ రెడ్డి గారు మోహన్ రెడ్డి గారు అసందర్భమైనటువంటి మోహన్ రెడ్డి గారు అసందర్భమైనటువంటి వ్యాఖ్యలు మీరు చేసేయి. సందర్భానుసారం చేయాలి. ఏదైనా వ్యాఖ్యలు చేస్తే అసందర్భమైన వ్యాఖ్యలు వద్దు. బీజేపీ వీళ్ళు అందరూ